తెచ్చుకున్న రొయ్యలు ఇవి. కాకపోతే రొయ్యల్ని ఫస్ట్ ఉప్పు పసుపు వేసి కడగాల. ఇదిగో పసుపు వేసినాం, ఉప్పు కొంచెం వేసినాం. ఇప్పుడు దీన్ని కడగాల. కడిగి తర్వాత ఇంకా కూర స్టార్ట్ చేయాలి. నల్లదిగా తీస్తూ ఉన్నారు వీళ్ళు కూర్చొని. చేయవా ఫుల్ లిస్ట్ 8 స్టెప్స్ కావర్లేరప్ప, మరి తీస్తూ ఉంటారు అన్నీ కూర్చోబెట్టి. తిన్నా చెప్పారు రిచ్గా తింటే బాగుంది. సరే అయితే మెసేజ్ పెట్టండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. ఆన్ చేసి ఆయిల్ వేసాక ఆకులు ఆకులా ఆకులు వేయాలి కదా. ఆకులు దెన్ ఆనియన్, వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొంచెం కొత్తిమీర, మిర్చి, టమోటా, పౌడర్, ఇంగ్రీడియంట్స్ రొయ్యలు వేసే ముందు ఒకసారి మనం ఇదంతా బాగా కలపాలి. రొయ్యలు వేయాలి. రూల్ ఏంటంటే ఒక 5 నిమిషాలు రొయ్యల్ని ఉడికించి తర్వాత చింతపండు రసం వేయాలి అంతే. ఒక 5 మినిట్స్ దీన్ని ఉడకబెట్టుకోవాలి. రొయ్యలు ఇది మనం పోసిన నీళ్ళు కాదు, రొయ్యలు ఉన్న నీళ్ళే. రొయ్యి కానీ ఎప్పుడన్నా ఉడకాలంటే ఫస్ట్లోనే ఉడికించుకోవాలి. చింతపండు వేసాక కాదు. చింతపండు అది ఏం చేస్తుంది, పులుసుని చిక్కదనం చేస్తుంది, అంతేగాని రొయ్యను ఉడకనేది అది. సో ఎప్పుడైనా నువ్వు ఇనిషియల్ స్టేజ్లోనే బాగా ఒక 10 to 15 మినిట్స్ రొయ్యని కంప్లీట్గా ప్లేట్లో వేసి ఉడికించుకోవచ్చు. రొయ్యల కర్రీ ఎప్పుడు చిక్కగా రావాలన్నా చింతపండు వేయాల్సిందే. చింతపండు వేయచ్చు వేయకపోవచ్చు, బట్ మీకు పులుసు ఎక్కువ రావాలంటే మాత్రం చింతపండు వేయాల్సిందే. వేసాక ఒక 5 మినిట్స్ అట్టే పెట్టేయాలంటే అప్పుడే చిక్కగా మరుగుతుంది. ఫస్ట్ రొయ్యలు వాళ్ళు ఆల్రెడీ ఒలిచిని ఇస్తారు. అది కేజీ 200 ఎంత పడింది, మేము 2 కేజీలు తెచ్చుకున్నాం. తర్వాత వాటిని బాగా ఉప్పు పసుపు వేసి కలపాల. ఓపికంటే ఆ పిన్నీస్ పెట్టి ఆ నగదుగాని తీసుకోవాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసి కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి మిర్చి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు మిర్చి పసుపు అన్నీ అక్కడే వేసేయాలి. వేసిన తర్వాత దాన్ని ఒక 5 మినిట్స్ ఉంచి బాగా తిప్పుకొని తర్వాత మనకున్న ఆల్రెడీ కడిగి పెట్టిన రొయ్యలు వేసేసి తర్వాత మళ్ళీ ఇంకో 5 మినిట్స్ తర్వాత చింతపండు రసం వేసేయాలి. లాస్ట్లో దించే ఓ 5 మినిట్స్ ముందు మనం కొత్తిమీర పుదీనా వేసుకుంటే మన ఫ్లేవర్ వస్తుంది. అదే మొత్తం వీడియో. లాస్ట్లో కర్రీ 5 మినిట్స్ కర్రీ దించే ముందు ఇది ఫ్లేవర్ కోసం ఇది వేసుకోవాలి. ఫైనల్ కర్రీ ఫ్రెండ్స్.